ఓ 14 సంవత్సరాల అమ్మాయిని లోపలికి పట్టుకెళ్ళి ఏం చేశానని చెప్పినాడో మీరే వినండి ఒకసారి. 14 సంవత్సరాల అమ్మాయిని పోయి ఒక మైనర్ అమ్మాయిని రూమ్ లోకి తీసుకొని పోయినావు. రావణాసురుడు కూడా నా రాముడిని చూసినప్పుడు శాంతి స్వరూపే అనుకుని ఉంటాడు, కానీ కొట్టాల్సిన టైం వచ్చినప్పుడు, యుద్ధం చేయాల్సిన టైం వచ్చినప్పుడు అసలు స్టామినా కనబడి ఉంటుంది. అంతెందుకు కౌరవులు ధర్మరాజు చూసి తక్కువ అంచనా వేసి ఉంటారు. బట్ ఆయన యుద్ధం చేయడం మొదలుపెట్టిన తర్వాత ఏం జరిగిందో మనందరికీ తెలుసు. ధర్మానికి సహనం ఎక్కువ, బట్ వన్స్ అది లేసి జూలు విదిలిస్తే, పంజా కూడా వేయాల్సిన అవసరం లేదు, జూలు విదిలిస్తే చాలు, ఆ గాలి చాలు చెరిగిపోవడానికి. ఇవాళ అలాంటి టైమే వచ్చింది. నువ్వు ఏదైతే మాట్లాడావో సనాతన ధర్మాన్ని, ఒక టైం వస్తుందంట సనాతన ధర్మాన్ని ఈ వ్యక్తి అదేదో చేస్తాడంటే మీరే ఒకసారి వినండి ఒకసారి. నువ్వు ఏదైతే మాట్లాడావో సనాతన ధర్మం గురించి, చెప్పులేసుకొని శివలింగాన్ని మొక్కడం గురించి నువ్వు మాట్లాడిన విషయాలే. అందుకే నేను కొన్ని కోట్లు ఇచ్చినా కూడా నేను టచ్ చేయలేదు బెట్టింగ్. ఇవాళ అదే ఈ వ్యక్తిని ముంచేయబోతుంది. అందుకే నేను చెప్తున్నాను కదా, నన్ను ఎవరు ఏం చేయలేరు అనే ధైర్యానికి మనమే సమాధానం చెప్పాలి. ఆ ధైర్యానికి భయాన్ని పరిచయం చేయాలి. ఇది నేను చెప్పిన మాట కాదు, ప్రకాష్ రాజ్ గారు చెప్పిన మాట. ఎందుకో ఈ స్టాలిన్ సినిమా ఎగ్జాంపుల్ తీసుకోవాల్సి వస్తుంది ప్రతిసారి, బట్ మీకు సిచ్యువేషన్ అర్థమైపోయి ఉంటుంది. స్పెసిఫిక్ గా వ్యక్తిని ఇది అని మనం చెప్పడం ఎందుకు, ఆ ఛాన్స్ ప్రకాష్ రాజ్ గారికి ఇచ్చేద్దాం ఈసారి. ఎనీవేస్, మా నాన్న ఐఏఎస్ ఆఫీసరే. మా అమ్మగారు చేసిన మంచి పనిలో నిజమే, తమ్ముడు ఇంటర్నెట్ లో చేసిన ఆ జోక్ ఏదైతే ఉందో అది కూడా నిజమే. దట్ ఈస్ ఇన్ బ్యాడ్ టేస్ట్. దీని మీద అందరూ రియాక్ట్ అయ్యారు. దీని గురించి అందరికీ తెలుసు. కొత్తగా కూర్చొని రోడ్ల మీద సోది చెప్తానని తిరుగుతుంటారు. కూర్చోబెట్టి వినేవాడు ఉంటే మాట్లాడడానికి గంటలు కూర్చుంటారు. సో అలా నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. ఇవాళ నేను అడుగుతున్న క్వశ్చన్ ఒకటే, ఆ ఒకటి చాలా కొత్తగా ఉంటుంది. నువ్వు నీ మీద రోజుకి ఎఫ్ఐఆర్ పడుతున్నా, చాలా డిఎంలు వస్తున్నాయి. నువ్వు ఏదైతే మాట్లాడావో సీతమ్మ తల్లి గురించి, అది నేను ఇవాళ లోపల నుంచి తినేస్తుంది. ఆ విషయం నీకు కూడా తెలుసు. నీ కళ్ళల్లో ఆ భయం కనబడుతుంది నాకు. అందుకే ధర్మం వైపు మనం నిలబడితే, మన సైడ్ ఎటువంటి తప్పు లేనప్పుడు, నువ్వు ఇప్పుడు ఇదివరకు నువ్వు తిట్టిన దూషించిన వాళ్ళందరికీ బెట్టింగ్ అనే కాన్సెప్ట్ నీకు కనబడింది. వాళ్ళు బెట్టింగ్ చేశారు, ఆ డబ్బులు ఎలా సంపాదించారు, ఇల్లు ఎలా కట్టేశారు అని చెప్పి నువ్వు అడుగుతున్నావు కదా. నేనే బెట్టింగ్ చేశానని నువ్వు చెప్పది. నేనేం తప్పు చేస్తే ఆ తప్పును అడ్డంగా పెట్టుకొని నాతో మాడదు కానీ, బట్ ఆ తప్పు లేనప్పుడు నువ్వే కదా నగ్నంగా కనబడుతుంటావు. అది జనాలకు కనబడుతుంది. నువ్వు తీసుకున్న ఈ కాంట్రవర్సీ రూట్ ఏదైతే ఉందో, ప్రస్తుతానికి దానికి ఎంగేజ్మెంట్ ఉండొచ్చేమో కానీ, ఆ డబ్బులు యూట్యూబ్ నుంచి 2 నెలల తర్వాత వస్తాయి విషయం నాకైనా నీకే బాగా తెలిసి ఉంటుంది. నా ముందు నుంచి ఉన్నావు, నాకన్నా పెద్దవాడని చెప్పి నువ్వే అంటావు, పైగా నా ఫ్యాన్ అంటావు. బట్ ఎనీవేస్, ఆ డబ్బులు సరిగ్గా సుఖంగా ఖర్చు పెట్టాలంటే నిజాన్ని నువ్వు ఫేస్ చేయాలి కదా. ఆ నిజాన్ని ఎప్పుడు ఫేస్ చేస్తున్నావు, ఇది నా క్వశ్చన్. ధర్మానికి ఆ కాన్ఫిడెన్స్ ఉంటుంది, బయటికి చాలా శాంతంగా ఉండొచ్చు. రావణాసురుడు కూడా నా రాముడిని చూసినప్పుడు శాంతి స్వరూపే అనుకుని ఉంటాడు, కానీ కొట్టాల్సిన టైం వచ్చినప్పుడు, యుద్ధం చేయాల్సిన టైం వచ్చినప్పుడు అసలు స్టామినా కనబడి ఉంటుంది. అంతెందుకు కౌరవులు ధర్మరాజు చూసి తక్కువ అంచనా వేసి ఉంటారు. బట్ ఆయన యుద్ధం చేయడం మొదలుపెట్టిన తర్వాత ఏం జరిగిందో మనందరికీ తెలుసు. ధర్మానికి సహనం ఎక్కువ, బట్ వన్స్ అది లేసి జూలు విదిలిస్తే, పంజా కూడా వేయాల్సిన అవసరం లేదు, జూలు విదిలిస్తే చాలు, ఆ గాలి చాలు చెరిగిపోవడానికి. ఇవాళ అలాంటి టైమే వచ్చింది. నువ్వు ఏదైతే మాట్లాడావో, ఎందుకంటే నువ్వు చాలా చాలా తీవ్రంగా మాట్లాడుతున్నావు కదా, అది మాట్లాడిన ఇంటర్నెట్ చాలా తప్పని. అది తప్పే కాదని చెప్పి నేను చెప్పట్లా, దానికి పడాల్సిన శిక్ష పడింది. అది జరిగి ఇన్ఫాక్ట్ 1.5 year అయింది. మనం ఇవాళ 2026 గురించి మనం మాట్లాడదాం. మనం ఇవాళ నీ మీద ఉండే రుజువుల గురించి నేను మాట్లాడతా. నువ్వు ఏదైతే మాట్లాడావో సనాతన ధర్మం గురించి, చెప్పులేసుకొని శివలింగాన్ని మొక్కడం గురించి నువ్వు మాట్లాడిన విషయాలే. ఏదో సీతమ్మ తల్లి గురించి నోరు జారి సారీ చెప్తున్నప్పుడు ఆ సారీలో వెయిట్ కనబట్టలేదని చెప్పి ఎవరైనా అనుకుంటే, పశ్చాత్తాపం ప్రాయశ్చితం లేని వ్యక్తికి ఎలా కనబడుతుంది ఇది? ఇంకా దాన్ని తప్పు చేయలేదనుకుంటున్నాడు, చేశాడు అని అర్థమయ్యేలా మనం చేయాలి. అండ్ నిలబడేటప్పుడు కూడా మనం అందరం నిలబడాలి. రైట్ ఎకో సిస్టమ్, లెఫ్ట్ ఎకో సిస్టమ్ అని కాదు. ఇవాళ అక్కడ వెళ్ళి దాక్కోవడానికి ప్రయత్నిస్తున్నాడు, లెఫ్ట్ ఎకో సిస్టమ్ని అపీస్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. మీకే చెప్తున్నా, ఈ వ్యక్తి వలలో మీరు పడితే మీ కాజ్ని డైల్యూట్ చేస్తాడు రేపు. అందువల్ల ఈ ఆడియో లీక్స్ని కొంచెం కష్టంగానే ఉంటుంది వినడానికి. ఒక వ్యక్తి మాట్లాడింది ఇది సీతమ్మ తల్లి గురించి అన్నది వీడియో రూపంలోనే మన దగ్గర ఉంది, ప్లస్ ఈ ఆడియో లీక్స్ మన దగ్గర ఉన్నాయి. అయినప్పటికీ నేను వేరే దేశంలో ఉన్నాను, ఒక మతాన్ని అనేస్తే నాకేం కాదు, వాళ్ళు చూస్తూ ఊరుకుంటారు, చేతకాన్ని వాళ్ళు అనుకుంటున్నాడు కదా. దానికి మనం సమాధానం చెప్పాలి యాజ్ ఇండియన్స్, భారతీయులుగా. నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాను. మీరు కింద కామెంట్స్ రాస్తున్నారు కదా, క్రైస్తవుడిని ముసల్మాన్ని అని చెప్పి. ఈ ఐకమత్యం ఈ కాజ్కి అవసరం. ఎందుకంటే తను ఏదో ధర్మయుద్ధం చేయట్లేదు, ధర్మానికి విరుద్ధంగా చేస్తున్నాడు. ధర్మం బలం మనం చూపించాలి. చెప్తుంటారు కదా, వణుకు పుట్టాలి వెన్నులో. మీరు కొట్టండి లైక్. ఎంత గట్టిగా గుద్దుతారంటే సౌండ్ నాకు ఇక్కడ వినబడాలి. కొట్టండి లైక్ అండ్ ఆ సబ్స్క్రైబ్ బటన్ ఉంది కదా. భయపడాలి ఇంకొక వ్యక్తిని పట్టుకోవాలంటే, ఒక వ్యక్తిని టార్గెట్ చేయాలన్నా, బ్లాక్మెయిల్ చేయాలన్నా. బట్ అది కూడా ఒక ఎఫ్ఐఆర్, క్రిమినల్ బ్లాక్మెయిల్. బట్ కొట్టండి, మీరు కొట్టండి చెప్తా. స్ట్రైట్గా ఒక్కొక్క ఆడియో ఫైల్లోకి వెళ్ళిపోతా, నేను చెప్తా, వివరిస్తా. డన్. ఈ పర్టికులర్ ఆడియో ఫైల్స్ ఏవైతే ఉన్నాయో రాడ్ రోస్ట్ అనే ఛానల్లో ఉన్నాయి, క్లియర్గా ఫుల్ ఉంటుంది అందులో. ఈ ఛానల్లో నేను ఏం చేస్తున్నానంటే మొత్తం అది ప్లే చేయను, ఆ బూత్ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని రిమూవ్ చేస్తా. అందరూ చూడాలి వీడియో, దే షుడ్ నాట్ కన్స్యూమ్ బూత్లో అంతే. ఈ వ్యక్తి వికృత మైండ్ సెట్ మీకు తెలియాలంటే మీరు ఆ వీడియో ఫుల్గా చూడాలి. బట్ స్టిల్ మీ కాంటెక్స్ట్ అయితే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసేస్తా. అది మీకు వద్దు, ఆ బూతులు నాకు వద్దు అని కూడా మీకు క్లియర్గా అర్థమైపోతుంది. ప్లస్ ఆయన వాయిస్ కూడా మీకు ఉంటుంది, క్లియర్గా ఉంటుంది. ఆడియో ఫైల్ నంబర్ 1. సనాతన ధర్మాన్ని, ఒక టైం వస్తుందంట సనాతన ధర్మాన్ని ఈ వ్యక్తి అదేదో చేస్తాడంటే మీరే ఒకసారి వినండి ఒకసారి. సనాతన ధర్మంలో టైం అయింది, వెయిట్ అండ్ వాచ్. అన్న పడిందంటే
ఇదేం లేదు చెప్తాడని ఫోన్లో ఈ విధంగా మాట్లాడుతున్నాడంటే ఒక ధర్మం మీద ఎంత కోపం ఉంటే ఇలా మాట్లాడతాడు. ఆ కోపాన్ని ఎవరి మీద చూపిస్తాడు? మళ్ళీ ఆ కోపాన్ని ఎవరి మీద చూపిద్దాం అనుకుంటున్నావు? నువ్వు నా మీద చూపిద్దాం అనుకుంటున్నావా? అంత సులువుగా కనబడుతున్నానా? నాకు తెలియక అడుగుతున్నా. అంత 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 ఈజీ అనుకుంటున్నావు నువ్వు రా చెప్తా. నువ్వు ఒకసారి నా చేసి మాట్లాడు ఒకసారి. నువ్వు వెనక్కి వచ్చినప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్తావు కదా, పంజాగుట్టలో వెల్ఫేర్ కార్లో పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి కదా. మరి పైగా ఒక పోలీస్ స్టేషన్ టూరింగ్ టాకీస్లో వెళ్ళాలి. పంజాగుట్టకి వెళ్ళాలి, మరి ఖమ్మం వెళ్ళాలి, మరి రాజమండ్రి వెళ్ళాలి. అటు తిరుపతిలో పడిందంట. కొంచెం ఇంటర్నేషనల్ వెళ్ళి అక్కడ సౌత్ ఆఫ్రికాలో వేస్తున్నారంటే నీ మీద కేసు, ఆస్ట్రేలియాలో వేశారంట రాము అనే ఒక వ్యక్తి. ఇప్పుడు అప్పట్లో తెలియలేదైతే కాదు ఇది. ప్లస్ కేసు అనేది ఎఫ్ఐఆర్ అనేది ఏదో టక్కన అలా మాయమైపోతుంది. అది ఎప్పుడో వన్స్ అది రిజిస్టర్ అయితే దాని పని చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఆ లీగల్ కాన్సిక్వెన్స్లు ఎక్కడ? మన భారతదేశపు గడ్డ మీద. ఏమనంటే ఏదో న్యూస్ ఛానల్ చూపిస్తున్నావు బయటికి వెళ్ళాడని చెప్పి, బయటికి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాడని చెప్పి. నేను ఆ టైంలో పక్కన లేను, కానీ న్యూస్ ఛానల్లో వేసిన బ్రేకింగ్ న్యూస్ని నువ్వు అంత గుడ్డిగా నమ్మితే నీ మీద కూడా చాలా బ్రేకింగ్ న్యూస్లు వచ్చాయి. నువ్వు థాయిలాండ్లో ఉంటే అంట నీ టోపీ తీసి బొచ్చులేని గుండె మీద లాగిపెట్టి డిప్ప మీద కొట్టి మరి భారతదేశాన్ని తీసుకొచ్చేసారని ఉంది. అది ఎంతవరకు నిజం అది నాకు తెలియదు. నిజం, ఇది నా భాష కూడా కాదు, బట్ స్టిల్ అది అలా రాశారు. అది నిజమా కాదంటే ఎవరు చెప్తారు కరెక్ట్ అని? వ్యాలిడ్ ప్రూఫ్స్తో మా లీగల్ డాక్యుమెంటేషన్కి అయితే ప్రూఫ్ ఉంది కదా ఈ దేశంలోనే లీగల్ ప్రొసీడింగ్ జరిగింది అని. మరి నీ లీగల్ ప్రొసీడింగ్ పరిస్థితి ఏంటి? నీ మీద ఫైల్ అయిన ఎఫ్ఐఆర్ల పరిస్థితి ఏంటి? దానికి ఆడియన్స్ క్వశ్చన్ చేస్తారు, దానికి సమాధానం ఏంటి? సో ఎవరైతే కేసులు ఫైల్ చేశారో ఈ వ్యక్తి సనాతన ధర్మాన్ని కూడా ఈ మాట అన్నాడనే విషయాన్ని మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి. కాబట్టి మళ్ళీ మీరు ఒకసారి వినండి, క్లియర్గా వినండి. టైంకి వెయిట్ చేస్తానని చెప్పి అంటాడు. జాతకు చాలా బాగుందంట ఈ సంవత్సరం నాది. రెండోది క్రైస్తవుల, ముసల్మాన్ల, హిందువుల అని చెప్పి నేను ఏ ధర్మంలో ఉండే వాళ్ళకి ఆ దేవుళ్ళు చాలా గొప్ప. ఇప్పుడు నేను హైందవ ధర్మంలో ఉన్నాను కాబట్టి ఈ దేవుడు ఆ దేవుడు అని చెప్పి నేను అనకూడదు. అలాగే వాళ్ళు కూడా ఈ దేవుడు నేను అనకూడదు. ఈ విషయాన్ని నేను చాలా బలంగా నమ్ముతాను. నేను అది ఎవరన్నా తప్పే. ఇవాళ ఒక దేవుడి మీద నేను ఒట్టేస్తా అండ్ అదే నేను బూతులు మాట్లాడి ఒట్టేసేసి కావాలి నెక్స్ట్ సెకండ్ మళ్ళీ బూతులు మాట్లాడి అంటే నా దేవుడు నా రాముడు అంటే నీకు అంత చులకనైపోయాడా? నా రాముడు, నా సీతమ్మ దేవి, నా ఆంజనేయ స్వామి అంటే నీకు అందులో రంగు కనబడుతుంది, నీకు సాఫ్రన్ కనబడుతుంది. ఎంత ధైర్యం ఉంటే కనబడుతుంది నీకు? నాకు అర్థం కావట్లేదు. ఏ ధైర్యంతో మాడుతున్నావు ఇది? ఇన్ఫాక్ట్ దేవుళ్ళని దూషించడంలో ఈ ఒక్క దగ్గరే ఆగల. శివుడి దగ్గరికి వెళ్ళి శివలింగాన్ని నేను చెప్పులు వేసుకొని పట్టుకున్నా, నేను కావాలనే పట్టుకున్నా, నాకు రావాల్సిన ఎంగేజ్మెంట్కి నేను అది చేస్తా అని చెప్పి అన్నాడు. ఒకసారి మీరు వినండి. అది వైరల్ అవ్వాలి కదా, దాన్ని చూసి మిగతా వాళ్ళు ఓ మై గాడ్ శివలింగాన్ని అవమానించారని చెప్పి క్యా బోల్తారే శివాలి శివకు క్యా బోల్తారే అని చెప్పి వాళ్ళ వీడియోలు వాళ్ళు అలా నాకు కావాల్సిన ఎంగేజ్మెంట్ ఎవరిస్తారా అని చూస్తాను. ఏం లేకపోతే నేనే క్రియేట్ చేస్తాను ఏదో ఒకటి అలా రావాలి కదా. శివలింగాన్ని పరమశివుడిని ఏం చేస్తావు? ఎంగేజ్మెంట్ కోసం వాడతావా? తర్వాత దొరికిపోతే సారీ చెప్పేస్తావు, లేదా వాయిస్ ఏ అని చెప్పేస్తావు. జనాల చెవులు ఏమైనా వీక్ అనుకుంటున్నావు నువ్వు? ఇది పోలీసులకు చెప్పేది. పంజాగుట్ట పోలీస్ స్టేషన్కి వచ్చి సరే ఇది ఫేక్ అండి, ఇది ఏ అండి అని చెప్పి నువ్వు చెప్పడానికి ప్రయత్నించు. ఇన్ఫాక్ట్ వీటిలన్నిటికంటే చాలా పెద్ద లీక్ అవుట్ ఉంది ఆడపిల్లది. ఇన్ఫాక్ట్ ఈ రోస్ట్ ఛానల్ ఏదైతే ఉందో ఈయన చాలా కష్టపడి తీసుకొచ్చాడు. ఇవన్నీ పోలీసులకు నిజంగా చాలా హెల్ప్ అవుతాయి, చాలా బెనిఫిట్ ఇది. ఇవన్నీ ఎందుకు వస్తాయి తెలిసే? వర్బల్ డైరీ ఎందుకు వస్తుంది అనుకుంటున్నావు నువ్వు? నోటికి వచ్చింది మాట్లాడే తత్వం ఎలా వస్తుంది అనుకుంటున్నావు నువ్వు? నేను సింగిల్ టేక్ అని చాలా గర్వంగా చెప్తాను కదా. నట సార్వభౌమ పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారు ఎప్పుడు ఇంత గర్వంగా చెప్పుంటారు నేను సింగిల్ టేక్ ఇస్తానని చెప్పి. సూపర్ స్టార్ కృష్ణ గారు, మెగాస్టార్ చిరంజీవి గారు, అంతేందుకు మన తారక్ గారు. సింగిల్ టేక్లో మనం మాట్లాడే మాటలన్నీ మీనింగ్ఫుల్గా ఉంటే అది సింగిల్ టేక్. అది నైట్ కొన్నిసార్లు మనం పడుకుంటాం కదా, ఒకవేళ అపార్ట్మెంట్ కాకుండా ఒక ఇండిపెండెంట్ హౌస్ అయితే వీధిలోకి సడన్గా కొన్ని కుక్కలు వచ్చి నిద్రలోంచి లేచి అరుస్తాయి. సింగిల్ టేక్లో అరుస్తాయి, 10-15 నిమిషాలు అరిచేస్తాయి. ఎట్లా అరుస్తాయి అంటే వాళ్ళు ఏవి అరుస్తున్నాయి, ఎందుకు అరుస్తున్నాయి, ఎలా అరుస్తున్నాయి వాళ్ళు కూడా అర్థం కాదు. అది సింగిల్ టేక్ అయితే నీది కూడా సింగిల్ టేకే. జాగ్రత్తగా విను. అది సింగిల్ టేక్ అయితే నీది కూడా సింగిల్ టేకే. జాగ్రత్తగా విను. అది స్కిల్ అయితే నీది కూడా స్కిల్లే. ఎందుకంటే నీ మాటల్లో కూడా అంతే మ్యాటర్ ఉంటుంది. దేశంలోకి వెళ్ళి చూసి చెప్పాలి. ఏం చూసి చెప్పాలి? వెళ్ళి ప్రెసిడెంట్ ఇంట్లో ఉన్నావు నువ్వు, లేదా జియో పొలిటికల్ డిస్కషన్ జరిగేటప్పుడు ఆ కంట్రోల్ రూమ్స్లో ఏమైనా ఉన్నావు నువ్వు? నాకు తెలియక అడుగుతున్నా. దిస్ ఐక్యూ ఇస్ మైండ్ బ్లోయింగ్. అంటే ఇంత తక్కువ కూడా ఉండొచ్చు ఒక మనిషికి. ఇట్స్ బియాండ్ సైన్స్ అన్నట్టు ఉంది. తర్వాత ఇంకెక్కడున్నాను, తోటి క్రియేటర్ని, ఆ వ్యక్తి కూడా ఇన్ఫోటైన్మెంట్ వీడియోస్ చేస్తుంటాడు. ఆ వ్యక్తి పేరుని ఇక్కడ ప్రస్తావించట్లేదు. ఆ తిట్టిన పదాన్ని కూడా నేను ఇక్కడ ప్రస్తావించట్లేదు. దానికి కారణం ఒకటే, ఐ వాంట్ టు రెస్పెక్ట్ హిజ్ ప్రైవేట్ స్పేస్. మళ్ళీ ఆ బూత్ని ఇక్కడ బయటికి తీసుకొచ్చి మాట్లాడడం కరెక్ట్ కాదు. కానీ వాళ్ళ అమ్మని తీసుకొచ్చి నువ్వు మాట్లాడి అలా మాట్లాడతాడనే విషయం ఈ వ్యక్తికి ముందే తెలిసి దాని ఆడియో లీక్ ఫామ్లో ఉంది. అది రేపు మాట్లాడతాను, వాళ్ళ అమ్మని తిడతాను, తను ఎంత లాజికల్ మ్యాటర్ మాట్లాడినా నాకు అనవసరం. అది అంటే నీ ఇష్టం, నువ్వు తిడతావు నువ్వు. కానీ వాడు చాలా మెచ్యూర్ గా చేసిండు నీ మీద వీడియో. ఎంత మెచ్యూర్ గా చేసినా అనేది ఒకటే ఉంటది మనకి. విజయవాడలో 500 పెట్టి కానీ వాళ్ళ అమ్మని అంటే మళ్ళీ మీకు హేట్ వస్తుంది బ్రో. ఆ మొన్న కాకుండా ఆ అబ్బాయి కానీ పాపం పండుతుంది అంటారు కదా. ఇవాళ నువ్వు ధర్మానికి విరుద్ధంగా నిలబడి ఇదే గేమ్ ప్లాన్ నువ్వు వేద్దాం అనుకుంటే మా బాస్ ఆంజనేయ స్వామి ఊరుకుంటాడని నువ్వు ఎలా అనుకుంటున్నావు? నువ్వు ఇవాళ అదే నీకు తిరిగి వస్తుంది. మళ్ళీ అమ్మని కాకపోతే అబ్బని తిడతాడు, మొహం పగలగొట్టేవాడు లేక. కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు పేరెంట్స్ గురించి మాట్లాడేటప్పుడు. అంతే. సీతమ్మకే విలువ ఇవ్వను నువ్వు.
అసలు నీ నుంచి రెస్పెక్ట్ ఎక్స్పెక్ట్ చేయడం అది మా అవివేకం అదే. బట్ స్టిల్ ఇలాంటి వ్యక్తి ఇలాంటి నోరేసుకొని బయట తిరగకూడదు కాబట్టి ఏవైతే ఎఫ్ఐఆర్లు ఉన్నాయో అది అవుట్ ఆఫ్ కంట్రీలో ఉన్నా, థాయిలాండ్లో ఉన్నా, మలేషియాలో ఉన్నా, కంబోడియాలో ఉన్నా, ఇంక ఏ దేశంలో ఉన్నా, ఏ బొక్కలో ఉన్నా ఆ బొక్క నుంచి బయటికి తీసుకురావాలి. మన ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ గడ్డ మీద కానీ తీసుకొచ్చి ఎక్కడెక్కడ ఏ కేసులు అయితే ఫైల్ అయ్యో దానికి లీగల్ ఆర్డర్ ఒకటి జరగాలి. లేకపోతే ఒక ప్రెసిడెంట్ సెట్ చేసినట్టు అవుతుంటే పొద్దున్న ఇంకోటి వస్తాడు, సీతమ్మ తల్లిని ఇంకో మాట అంటే ఏంటి గ్యారెంటీ చెప్పి అంటాడు. ఇంకో వ్యక్తి అన్నాడు కదా, ఆ వ్యక్తి ఫ్రీగానే తిరుగుతున్నాడు కదా అంటారు. దానికి మనం ఏ సమాధానం చెప్తాం? అందుకని ఆర్ ఫోర్సెస్ మస్ట్ రియాక్ట్. ఇంకా లేదు ఈ వ్యక్తి చేస్తున్న పోరాటంలో ఎక్కడో నిజాయితీ ఉందని మీరు అనుకుంటుంటే రియాలిటీతో నాకు సంబంధం లేదు, ఒక పర్సెప్షన్ కావాలి, ఒక అబద్ధం కావాలి, ఆ అబద్ధాన్ని నా జనాన్ని నమ్మాలని చెప్పి ఈ వ్యక్తి మాట్లాడుతున్న మాటలు మీరే ఒకసారి వినండి. నీకు అర్థం అవ్వట్లేదు. నాకు కావాల్సింది రచ్చ. అలా 90% పాజిటివ్ ఉందా, నెగిటివ్ కావాలి కదా. ఎవరు చేస్తారు రచ్చ? నాకు ఇదంతా మన నేను ఆడుతున్న నాటకం, జగన్ నాటకం. ఆ నాటకం ప్రతి కాంట్రవర్సీలోనే అదే అవుతుందిరా. లాస్ట్ టైం చూసావా విజ్జు గారు, చందు గారిని ఎలా ఆడేసుకున్నాను. ఇప్పుడు బెట్టింగ్ బ్యాన్ అయిపోతే అతను హ్యాపీ ఫీల్ అవుతున్నాడు అనుకుంటున్నారు మీరు? సాడ్ ఫీల్ అవుతుంటాడు. అది ఇంకో 2-3 సంవత్సరాలు నడిస్తే ఆ బెట్టింగ్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు పట్టుకొని ఇంకో 2-3 years ఉండాల్సింది కదా అనుకుని ఉంటాడు. ఎందుకంటే అదే బెట్టింగ్ ఇతనికి తెలిసిన వాళ్ళు ఎవరైనా చేస్తే వాళ్ళనేవండు మళ్ళీ వాళ్ళది తప్పు కాదు, ఎవరైతే ఇతనికన్నా ఎక్కువ ఉన్నారో వాళ్ళది తప్పు. మా చెల్లెలు రా వాళ్ళు చూసినావు కదా. యాక్చువల్ గా మై సిస్టర్స్ ఎక్కువ లాంగ్ టైం బ్యాక్ వాళ్ళు కూడా బెట్టింగ్ యాప్ చేశారు. అదే ఇంకా వాళ్ళు చేశారు. తిట్టొద్దన్న, అంత గలీజ్గా కస్టమర్ పోయి అంత కొంచెం రేట్లు ఎక్కువ ఉన్నాయంటే వాళ్ళ అమ్మల మీదకి పోయి తిట్టడం కరెక్టా అన్న? కస్టమర్ కాదు, ఫస్ట్ ఎవరిని నేను కస్టమర్ ఎవరైనా నా దగ్గర మాట్లాడాలంటే ఉప్పు కారమైన నా దగ్గర తలకాయ తీసి ఆడి బాడీతో పచ్చళ్ళు పెడతా. పచ్చళ్ళు నేనైతే తల తీసి పచ్చళ్ళు పెట్టి ఇక్కడ బెట్టింగ్ ఎవరు చేసినా, ఎక్కడ చేసినా, ఎలా చేసినా అది తప్పే. దానివల్ల ప్రాణాలు పోయినాయి. ఐ స్ట్రాంగ్లీ స్టాండ్ ఆన్ దిస్ వర్డ్. అందుకే నేను కొన్ని కోట్లు ఇచ్చినా కూడా నేను టచ్ చేయలేదు బెట్టింగ్ని. ఇవాళ అదే ఈ వ్యక్తిని ముంచేయబోతుంది. ఎందుకంటే నన్ను పట్టుకోవాలంటే ఏం పట్టుకుంటాడు? బెట్టింగ్ అంటాడా? లేదా సంవత్సరం క్రితం జరిగిన ఒక కేసు అంటాడా? అది కూడా నా మీద కాదు, మళ్ళీ కుటుంబంలో ఇంక వ్యక్తి ఎవరో చేస్తే ఆ వ్యక్తిని తీసుకొచ్చి ఆ వ్యక్తి ఆల్రెడీ లీగల్ ఆర్డర్ ఫాలో అవుతున్నాడు. ఆ కుటుంబం నుంచి నేను బయటికి ఎప్పుడో రావాల్సి వచ్చిందని నేను లాస్ట్ ఇయరే చెప్పాను. నేను అయినప్పటికీ లాగి ఇవాళ సీతమ్మ తల్లిని తిట్టిన టాపిక్ ఉంది కదా, దాన్ని డైవర్ట్ చేద్దామని చూస్తున్నాడు. మీరు జాగ్రత్తగా ఉండండి. 41 రోజులు చేస్తా అన్నాడు కదా, దేంతో కోయిన్సైడ్ అవుతుందో తెలుసా? నాకు ఎంటర్టైన్మెంట్ కావాలా? లాస్ట్ టైం అయితే విజ్జు చందు గారు ఇచ్చారు, ఇప్పుడు ఎవరు లేరు. ఎవరిని క్రియేట్ చేసినా అవుట్ అయిపోతున్నారు. నాకు స్టాండర్డ్ గా 41 days ఉండేవాళ్ళు కావాలి, ఉండేవాళ్ళు. అయ్యప్ప స్వామి దీక్షతో ఈ వ్యక్తి చేసిన పాపాలు ఏవైతే ఉన్నాయో స్వాములని దూషించి ధర్మమే వెనక్కి తిరిగి చూసేలా చేసుకున్నాడు. ఇవాళ అదే ధర్మం సమాధానం చెప్తుంది. అండ్ బై ద వే బెస్ట్, నేను చాలా లాస్ట్ వరకు వెయిట్ చేశాను. నేను ఓ 14 సంవత్సరాల అమ్మాయిని లోపలికి పట్టుకెళ్ళి ఏం చేశానని చెప్పినాడో మీరే వినండి ఒకసారి. 14 సంవత్సరాల అమ్మాయిని పోయి ఒక మైనర్ అమ్మాయిని రూమ్ లోకి తీసుకొని పోయినావు. 14 years బాబు, మరి దేనికి తీసుకుంటుందా? నీ మనసులో ఏమనుకుంటున్నావు? నేనేమనుకుంటున్నా అంటే రూమ్ లోకి ఎందుకు తీసుకెళ్ళాడు? అదే నువ్వేమనుకుంటున్నావు, అదే నీ మనసులో ఏమనుకుంటున్నావు? అదే నేను రూమ్ లోకి తీసుకెళ్ళి అనుకుంటున్నా. నీ మనసులో నువ్వేమనుకుంటున్నావు? అదే అది రాజే కలిసిరా. అది కొలంబియాలో ఏమనుకున్నావు? అది మైనర్ అమ్మాయిని రూమ్ లోకి తీసుకెళ్ళినావు, చిన్న అమ్మాయి అది ఇది అన్నావు. ఇప్పుడు 14 years అమ్మాయి 15 years అమ్మాయి చేస్తుంది కదా. వాళ్ళు వయసు అయితే చెప్పిండు, తర్వాత ఒకలా చెప్పిండు. మొత్తానికి 14 years అమ్మాయి. అదే అంటున్నా, నీ మనసులో నువ్వేమనుకుంటున్నావు అదే. అరే 1000 రూపాయలు ఉంటే నువ్వు రా, వెళ్ళురా. 1000 రూపాయలు ఉంటే అదే అని చెప్పిన వీడియోలో నేను ఏం చెప్పి. ఇది చట్టరీత్యా నేరం కాదని మీరు ఎలా అనుకుంటున్నారు? మీరు ఈ ఆడియో ఫైల్ సరిపోతుంది పాక్సోకి, తెలుసా మీకు? అది ఎంత స్ట్రాంగ్ చట్టం. అది జోక్ ఒకటి వేస్తేనే సీరియస్గా తీసుకునే సమాజం ఇది. మరి డైరెక్ట్గా లైంగికంగా నేను ఆ మాటని పూర్తి కూడా చేయను. నేను ఇందాక అన్నాను కదా, 41 రోజులు ఒక వ్యక్తిని పట్టుకుంటాడు, ఆ వ్యక్తి మీద పడతాడని చెప్పి. ఈసారి నువ్వు పడలేదు, ఒక వ్యక్తి నీ మీద పడబోతున్నాడు. ఆ ఫోర్స్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది, ఎందుకంటే ఆ వ్యక్తి వెనకాతల ధర్మం ఉంది. నాతో పాటు నా వాళ్ళు ఉన్నారు, నేనేంటో వాళ్ళకి తెలుసు. అరే ఇక్కడ దాకా ఊరికే వచ్చేసాను అనుకుంటున్నావా? వాళ్ళు ఉన్నారు కాబట్టి నేనున్నా, వాళ్ళు నా కోసం నిలబడతారనే విషయం నాకు తెలుసు కాబట్టి నేనున్నా. అందుకే నేను చెప్తున్నాను కదా, నన్ను ఎవరు ఏం చేయలేరు అనే ధైర్యానికి మనమే సమాధానం చెప్పాలి. ఆ ధైర్యానికి భయాన్ని పరిచయం చేయాలి. మీరు ఏ డొమైన్లో ఉన్నా, టెక్ అవని, ఫిట్నెస్ అవని, అంతెందుకు పాడ్కాస్ట్ అవని, మీరు కూడా క్రియేటర్సే కదా, ఎందుకు మాట్లాడలేదు? ఏ మతానికి సంబంధించిన వారైనా మాట్లాడాలి. పశ్చాత్తాపం లేని ఆ వ్యక్తికి దాని మీనింగ్ ఏంటో తెలుసుకునేలా మీరు చేయాలి. అండ్ అన్వేష్, నీకే చెప్తున్నాను, నేను నన్ను తగులుకుంటానంటావా? సీరియస్గా చెప్తున్నాను కదా, నా ఇంటర్నెట్లో నేను చూపించిన నా పొగరు చాలా తక్కువ. నువ్వే కాదు, నీ వాళ్ళకి కూడా చెప్తున్నా. ఎంతమంది వస్తారు రండి చెప్తా, ఎంతమంది వస్తారు రండి. నేను ఒక్కడే కూర్చుంటా, ఈ వీడియో వస్తుంది ఖచ్చితంగా. నువ్వు దింపిన గంటకు నేను దింపుతా వీడియో.
అది నా మీద నువ్వు మాట్లాడితే నీ మీద నా వీడియో వస్తుంది. చాలా కాంటెంట్ ఉంది. ఇన్ఫాక్ట్ నీ వీడియోస్ నువ్వు ఆడపిల్లల పట్ల ఎట్లా అసభ్యంగా మాట్లాడావో, వాళ్ళకి భాష రాదు అనే పాయింట్ని తీసుకొని నువ్వు వాళ్ళని ఎలా ఎక్స్ప్లాయిట్ చేసావు, అది కూడా మాట్లాడాల్సింది చాలా ఉంది. ధర్మం గురించి ఇవాళ మాట్లాడుతున్నాను కాబట్టి దానికి స్టిక్ ఆన్ అయి ఉన్నా. ఇవాళకి కూడా నువ్వు బయటకు వచ్చి నేను చేసింది తప్పు అని సారీ చెప్పి లీగల్ కాన్సిక్వెన్స్ నువ్వు ఫేస్ చేసే వరకు ప్రసక్తే లేదు. నువ్వు నీ వాళ్ళు నన్ను ఏం చేస్తాను నేను చూస్తాను. నేను అమ్మకి అబ్బకి వార్నింగ్లు గట్రా నీకు పనికిరావని నాకు అర్థమైంది. ఎందుకంటే నీ మనసులో నిన్ను నువ్వు ఎక్కడ పెట్టుకున్నావు నాకు తెలియదు. ప్రతి ఒక్కరికి మినిమం సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది. నువ్వు దాన్ని దాటి మాట్లాడతానంటే తెగించి ముందుకు వచ్చినోడు నువ్వు భయపెట్టలేవు. నువ్వు ఏదైనా చెయ్యి, ఐఎమ్ ఫైర్ ప్రూఫ్. అండ్ ముందే చెప్పా, యుద్ధానికి నువ్వు సై అంటే వద్దనడానికి నేనేవండి. నీ సరదా తీరేదాకా యుద్ధం చేద్దామంటే చేద్దాం, చాలా గట్టిగా చేద్దాం. అండ్ ఎవరి వీడియోని చూస్తున్నా కింద లైక్ గుద్దాలి. అండ్ ఎవరి వీడియోని చూస్తున్నా ఆ భయం చాలా ఇంపార్టెంట్. ఎంత భయపడాలంటే ఓ వ్యక్తిని నేను టార్గెట్ చేసి తగులుకొని ఆ వ్యక్తిని నేను రోడ్డు మీదకి లాగితే ఆ వ్యక్తి వెనకాల ఉండే జనాలను చూస్తే ఒక భయం క్రియేట్ అవుతుంది కదా, వీళ్ళు ఏం చేస్తారనని ఆ భయం, ఆ వెన్నులో భయం మనం క్రియేట్ చేయాలి. అది మీరు చేయగలిగింది ఒకటే విధంగా, కింద కనబడే లైకులు గుద్దండి, గట్టిగా గుద్దాలి. అండ్ సబ్స్క్రైబర్లు కూడా మర్చిపోవద్దు. మన గ్రోతే చెమటలు పట్టించాలి. అనవసరంగా తన పని ఏదో తను చేసుకుంటున్న వ్యక్తిని నేను బయటికి లాగి వార్నింగ్ ఇచ్చి బ్లాక్మెయిల్ చేసి ఈ స్థాయికి నేను తీసుకొచ్చానా, హీరోని చేశానా అనుకోవాలి. ఎనీవేస్ ఆ వ్యక్తి నా ఫ్యానే అంట. ఒక ఫ్యాన్కి ఇంకెన్ని ఫ్యాన్స్ ఉన్నారో మనం చూపిద్దాం. నేను మళ్ళీ ఇంకో జియోపొలిటికల్ వీడియోతో కలుస్తాను. అండ్ ఈ వీడియో నేను చెయ్యాలా లేదా ఒక వ్యక్తి మీద డిపెండ్ అయి ఉంది. మళ్ళీ కలుద్దాం. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together. Let us all rise together. Rise above ignorance. Rise above arrogance. Rise above hate. చూడంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ, ఓం నమః శివాయ.